వాక్య ధ్యానాంశమై సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. అమ్మోనీయుడైన నాహాసు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. ఇశ్రాయేలులందరి మీదకి నింద తెచ్చునట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాసు యాబేషు వారితో వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇశ్రాయేలుల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మను రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మను మేము నీకు అప్పగించుకునేదమనిరి. చదవబడినటువంటి ఈ లేఖనములో నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ వాక్యాన్ని ఒకంత మనము పరిశీలన చేద్దాం. అమ్మోనీయుడు అనగా భయంకరమైన చీకటి, డిమ్ టు డార్క్నెస్, చీకటి నుండి అధిక చీకటిలోనికి వెళ్ళిపోవడం. నాహాసు అనగా సర్పం, నాహాసు అనగా సర్పం. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క లేఖన భాగంలో నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి మాటను మీకు తెలియజేస్తా. అదేమనగా, నాహాసు యాబేష్ గిలాదు వారి యొద్దకు రాగానే యాబేషు వారందరూ కూడా మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాసుతో చెప్పారు. కారణం ఏంటంటే, నాహాసు చాలా క్రూరుడు, పేరుకు తగ్గ వ్యక్తి. సర్పము మన్ను తిన్నట్టు వీరిని నేల మట్టుకు నాశనం చేయడానికి వచ్చినటువంటి వాడు. యాబేష్ గిలాదు వారు గిలాదు ప్రాంతంలో ఉన్నటువంటి వారు. దాను గోత్రికులు, గాదు గోత్రికులు అందరూ అక్కడ ఉన్నారు. ఆ యాబేష్ గిలాదు వారందరూ ఈ నాహాసును చూడగానే భయపడిపోయి ప్రాణాలను దక్కించుకోవడం కొరకు, అయ్యా మేము నీకు సేవకులం, మీరేం చెప్తే అది చేస్తాం అని మాతో నిబంధన చేయమని వారు అడిగారు, ప్రాణ రక్షణ కొరకు. దేవునికి స్తోత్రం. అయితే నాహాసు ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా తనంటాడు కదా, ఇశ్రాయేలందరికీ నింద కలుగునట్లు నేను మీ అందరి కుడి కన్నులను ఓడదీయుదునని మీతో నిబంధన చేసినని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే మీ సేవ నాకు అవసరం లేదు, మిమ్మల్ని అందరినీ నిందించడమే నా పని, నాశనం చేయడమే నా పని. కాబట్టి ఈరోజు మీ అందరి యొక్క కుడి కన్నులను ఓడదీస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుడి కన్ను. ప్రియమైన వాళ్ళారా, ఎడమ కన్ను తీయచ్చు కదా, కుడి కన్ను ఎందుకు తీస్తానంటున్నాడు? కుడి కన్నుకి ఏంటి సంబంధం? ఎడమ కన్ను ఉంది కదా, ఎడమ కన్ను తీయచ్చు కదా. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో మనం చూస్తే 90% వారి కుడి హస్తవాసి కలిగిన వారు. ఒక తక్కువ శాతం 42% లేక ఒక 20% ఎడం వాటం కలిగిన వారు ఉంటారట, ఎడం చేతి వాటం గలవారు. కుడి కన్ను ఎడమ కన్ను కంటే పవర్ఫుల్.
దృష్టిలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ముందు ఎక్కువ శాతం చాలామందికి కుడి కన్ను కంటే ముందు ఎడం కన్ను ఆపరేషన్ చేయించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇట్స్ పవర్, ఎక్కువ శక్తి కలిగినటువంటిది. ఇంకొక విషయం, మన యొక్క కన్నుల్లో, 2 కన్నుల్లో ఒక కన్ను అంటే కుడి కన్ను సూర్యునికి, ఎడమ కన్ను చంద్రునికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏ కన్ను పవర్ఫుల్? ఏ కన్ను అండి? కుడి కన్ను. దేవుడు కుడి కన్ను, ఎడమ కన్ను, కుడి చెవి, ఎడమ చెవి, కుడి చెయ్యి, ఎడమ చెయ్యి. చూడండి, ఎక్కువ శాతం కుడి వైపున ఉన్నటువంటి వాటిని చాలా ప్రాముఖ్యత కలిగిన మర్యాద కలిగినటువంటి వాటి కొరకు ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినటువంటి వారికి ఏ చేత్తో నీళ్ళు ఇస్తామండి? ఏ చేత్తో? మీరు భోజనం ఏ చేత్తో పెడతారు? భోజనం కుడి చేత్తోనే పెడతారు. డబ్బులు ఏదైనా తీసుకోవాలనుకుంటే, ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, పొరపాటున మీరు ఎడమ చేతి ఇచ్చారనుకోండి, ఏమంటారు? ఏమ్మా, నీకు నాకు వైరం ఎందుకు, నీకు నాకు ఎడబాటు ఎందుకు, చేయి మార్చి అని అంటారు. అవునా కదా? అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తే మన యొక్క జీవితంలో కుడి వైపునకు ప్రాధాన్యత ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఎందుకు తాను కుడి కన్నునే ఓడబెరుకుతానంటున్నాడు? నాహాసు సర్పమైనటువంటి ఈ యొక్క నాహాసు, ఆధ్యాత్మికంగా చూస్తే సర్పం అపవాదికి సూచనగా ఉన్నాడు, సాతానుకు సూచనగా ఉన్నాడు. దుష్టుడైనటువంటి అపవాది ఆది సర్పముగా పిలువబడ్డాడు. వాడు ఆదాము అవ్వల యొక్క మొట్టమొదట వారి ఆధ్యాత్మికమైనటువంటి కన్నును పొడి చేశాడు. దేవునికి స్తోత్రం. కుడి కన్ను దైవత్వానికి సూచనగా ఉంది, ఎడమ కన్ను మానవత్వానికి సూచనగా ఉంది. కుడి కన్ను ఆత్మకు సూచనగా ఉంటే, ఎడమ కన్ను శరీరానికి సూచనగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మన యొక్క జీవితంలో కుడి కన్ను దైవ దర్శనాలను చూసేది గాను, దైవ ప్రత్యక్షతలను కనుగొనేది గాను, దైవికమైన కళలు కనడానికి సూచనగా ఉంది కుడి కన్ను. అంతేకాదు, ఈ కుడి కన్ను సర్వశక్తిగల దేవుడు అంటున్నాడు కదా, నీ కుడి కన్ను గనక నీకు అభ్యంతరం కలగజేస్తే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నీ కుడి కన్ను నీకు అభ్యంతరం కలిగించకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనములో చెప్పిన మాట, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయుట కంటే ఒకటి నశించుట నీకు మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుడి కన్ను నీ జీవితానికి ప్రాముఖ్యమైనది, నీ దేహమంతటికి వెలుగునిచ్చేది, నీ ఆధ్యాత్మికమైన జీవితానికి వెలుగునిచ్చేది. కాబట్టి ఈ కుడి కన్నుకు చాలా ప్రాధాన్యత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, జీవము గల దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము ఈరోజు గమనించాలి, శత్రువైనటువంటి సాతాను మళ్ళీ మొత్తం అంతటి నాశనం చేయట్లేదట. ఏది ప్రాముఖ్యమో ఆ ప్రాముఖ్యమైన దాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సాధనము చేత నీవు దేవుణ్ణి మహిమపరుస్తావో, ఏ సాధనము చేత నీవు దేవుని యొక్క కార్యాలు జరిగిస్తావో, వాటినే నాశనం చేయడానికి దుష్టుడు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకొరకు ఇక్కడ మనం చూసినట్లయితే, నాహాసు మీ కుడి కన్నును నేను ఓడదీసుట ద్వారానే మీతో నిబంధన చేస్తాను. ఎందుకంటే మీరు నిందల పాలవ్వాలి, అవమానం పాలవ్వాలి, నాశనమైపోవాలి, కృంగిపోవాలి.
అని వాడి యొక్క పన్నాగమాట. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తాను, కుడి కన్ను అనగా అవర్ ఫ్యూచర్, మన భవిష్యత్తు, మన జీవిత లక్ష్యం. అందుకొరకే పరిశుద్ధ గ్రంథం అంతట్లో మనం చూసినట్లయితే సర్వాధికైన దేవుని యొక్క హస్తాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆయన దక్షిణ హస్తము, ఆయన కుడి చేయి, నిత్య సుఖాలు ఆయన కుడి చేతిలోనే ఉన్నాయి. ఆయన దక్షిణ హస్తమే మనకి తోడు, ఆయన దక్షిణ బాహువే మనకి సహాయం, ఆయన దక్షిణ బాహువే మనకి అండ అనే మాటలు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుని యొక్క శక్తిని రిలీజ్ చేయగలిగేది కుడి హస్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన యొక్క జీవితంలో, మన యొక్క బ్రతుకులో విచారాలు ఎక్కువైనప్పుడు, కన్నీరు ఎక్కువైనప్పుడు, వేదన ఎక్కువైనప్పుడు మన కుడి కన్ను దెబ్బతింటుంది. దేవునికి స్తోత్రం. పెరాలసిస్ వచ్చినప్పుడు అంటే ఎక్కువ శాతం కుడి కన్ను లాగేస్తుందండి. ఫస్ట్గా ఏం లాగుతుంది? కుడి కన్ను. మన జీవితంలో ఇట్ షుడ్ నాట్ బి ఎఫెక్ట్, అది ఎఫెక్ట్ చేయకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చాలా ఆధ్యాత్మికమైన విషయాలను తేలికగా తీసి పాడేస్తున్నాం. మీ అందరికీ లోకరీతిగా చెప్పేటువంటి సెంటిమెంట్లన్నీ బాగా గుర్తుంటాయి, కానీ దైవికమైనటువంటి వాక్యం మీకు గుర్తుండదు. ఈ యొక్క దినాన సర్వాధికైన దేవుడు మీకు ఆధ్యాత్మికమైన అభిషేకముతో కూడిన జ్ఞానం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో నేనంటాను, మీ కుడి కన్ను అదురుతుంది అని అంటే దర్శనాలు కోల్పోయాయి, ప్రత్యక్షతలు కోల్పోయాయి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ గొప్ప దేవుని యొక్క సన్నిధితో మీకున్న కనెక్షన్ తగ్గిపోయింది, కోల్పోయారు. కాబట్టి తిరిగి దాన్ని మళ్ళా మీరు ఏం చేయాలి? రెన్యూల్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి మొట్టమొదట మీ కనులను అంధత్వము చేస్తున్నాడు వాడు. మీ యొక్క కనులు ఎప్పుడైతే అంధత్వం అయిపోతున్నాయో మీ దేహం అంతా అంధత్వం అవుతుంది, మీ జీవితమే అంధత్వం అయిపోతుంది, మీ బ్రతుకంతా చీకటి అయిపోయినప్పుడు ఇక దేవుడు మీకు కనబడడు, దేవుని కార్యాలు మీకు కనబడవు, దేవుని విషయాలు అంటూ మీరు పట్టించుకోరు, దేవుణ్ణి నిందించడమే మీకు పనిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, మీ కుడి కన్ను ఊడదీసి మిమ్మల్ని నిందించుటయే నేను చేసే నిబంధన అంటాడు. అంటే మన బ్రతుకులో నిందలు మొదలు పెట్టడానికి గల కారణం ఏంటంటే మన కుడి కన్నును ఓడబెరుగుతానంటున్నాడు వాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు అని అంటే తన యొక్క కుడి కన్నును కోల్పోయాడన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు నా పక్షంలో ఏం చేశాడు, ఏం కార్యం జరిగించాడు, ఏం మేలు చేశాడు, ఏం ఉపకారం చేశాడని అనడానికి గల కారణం ఏంటంటే మన ఆధ్యాత్మికమైన నేత్రాన్ని మనం కోల్పోయాం. ఈరోజు దేవుడు మరలా ఈ సంఘానికి ఆ కుడి కన్నును అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు ఓడబెరికినటువంటి ఆ కన్ను మరలా మనకు అనుగ్రహించబడును గాక. ఎంతో మంది మనం ఒకప్పుడు ప్రార్థన చేస్తే ప్రార్థిస్తున్నప్పుడే దర్శనాలు చూసేవాళ్ళం, ప్రార్థిస్తున్నప్పుడే ప్రభు యొక్క కలలు కనేవాళ్ళం, ప్రార్థిస్తున్నప్పుడే దేవుని యొక్క పరలోక రాజ్యపు యొక్క కార్యాలను మనం చూసేవారం. కానీ ఇప్పుడు మనకి జీవితంలో అవేమీ లేవు, పనుల్లో నిమగ్నం అయిపోయాం. ఎన్నో అలసట, లేకపోతే తీరిక లేని సమయం, తీరిక లేనటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఏం చేయాలో మనకు అర్థం కాని స్థితిలో మనం ఉండిపోతూ ఉన్నాం. ఈ రోజు జీవముగల దేవుడు మరలా మనకు ఆధ్యాత్మికమైన నేత్రమును అనుగ్రహించును గాక. మన కనులు తెరవబడి ఆయన ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూద్దాము గాక. మన కనులు తెరవబడి ఆయన యొక్క వాక్యాన్ని మనం పరిశీలించదము గాక. మన కనులు తెరవబడి దేవుని యొక్క ఉన్నతమైన కృపకు మనము పాత్రులమవుదుము గాక. ఆమేన్. యోబు 31:1 అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుని ఉన్నాను, నేను నా కన్నులతో నిబంధన చేసుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ లోకాన్ని నేను చూడను, ఈ లోక సౌందర్యం నేను కన్య కంటే ఏంటనుకుంటున్నారు? ఈనాడు చూడండి, ఈ లోకంలో ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏది ఇచ్చినా సరే దేంతో ఇస్తున్నారు? పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసిన వాళ్ళతో కాదు,
కన్యకలే, వాళ్ళే అడ్వర్టైజ్మెంట్. కారుకి వాళ్ళే, స్ప్రేకి వాళ్ళే, అండ్ క్లిప్కి వాళ్ళే, ఇంటికి వాళ్ళే, వస్త్రాలకి వాళ్ళే, కెమెరాకు వాళ్ళే. వాళ్ళు లేని కెమెరా లేదు, ఆల్ ఫిక్సర్ ఉంటేనే ఉన్నటువంటి వాటికి అడ్వర్టైజ్మెంట్ ఉంది. అవునా కాదా చెప్పండి? మాట్లాడరేటండి? అంటే అర్థం ఏంటి? ఈ లోకము చూచేదానిని నేను చూడను అని యోబు నిబంధన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకం అంతా స్త్రీమయమైపోయింది. ఈ లోక సంబంధమైన భోగాలు, లోక సంబంధమైన ఆశలు, కోరికలన్నీ స్త్రీమయమైపోయాయి. అందుకొరకే ఆ స్త్రీ, మహాబబులోను అనే ఆ స్త్రీ కోల్చబడే సమయము దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మరలా మనము ఆ గొప్ప దేవుని యొక్క ఉన్నతమైన దర్శనం పొందుకునడానికి ఆ మహోన్నతిని వేడుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సమయమందు మనం ఇస్సాకు వలె మంద దృష్టి గలవారముగా కాక, యాకోబు వలె భౌతికమైన నేత్రాలు కనబడకపోయినా ఆధ్యాత్మికమైన నేత్రాలు మనకు తెరవబడి ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుకు బాగా అర్థమైపోయింది, మా నాన్నకి ఆనాడు కన్ను దృష్టి కనబడలేదు కనుకని నాకు ఆస్వాదం ఇచ్చేశాడు. నేను ఆ పొరపాటు నా వృద్ధాప్యంలో చేయకూడదని ఆ రోజు నుంచి మనవాడు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందువరకు తాను వృద్ధుడుగా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తన దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. భౌతికంగా మంద దృష్టి గలవాడిగా ఉన్నాడు యోసేపు. ఆత్మజ్ఞానం మొదలైన యోసేపు సహితము, తండ్రి మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పినా, లేదా నేను చేస్తుందే సరి అయినది, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, అది నాకు తెలియను, నా కుమారుడు అది నాకు తెలియను. రెండుసార్లు చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు భౌతికమైన మీ నేత్రాలు గుడ్డివైపోయి వచ్చాము, కానీ ఆధ్యాత్మికమైన నేత్రం మూయబడకుండా దేవుడు మీకు అనుగ్రహించును గాక. యాకోబులాగా మరలా మనము ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని మనం పొందుకుందుము గాక. దుష్టుడు మీ కుటుంబానికి నింద కలిగించాలని, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో నింద కలిగించాలని మీ నేత్రాన్ని మూసేసి, మీ నేత్రాన్ని ఓడబెరికేసి లేకుండా చేయాలని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు యవన కుమారులు, యవన కుమార్తెలు, పురుషులు, స్త్రీలు, ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క నేత్రము దుష్టుని యొక్క కబ్జాకి వెళ్ళిపోయింది. వాడి కళ్ళన్ని, అందరి కళ్ళును వాడు ఓడబెరికేశాడు. ఎవరి కన్నులు ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదవట్లే, దైవికమైన విషయాల గురించి పాకులు ఆడట్లేదు, దైవికమైన వాటి పక్షంగా వారి కన్నులు చూడడం మానివేశాయి. కారణమేమనగా నాహాసు కంటిని పొడిసేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకి విచారం లేదు, బాధ లేదు, చింత లేదు. దర్శనాలు పోతే పోని, కళలు పోతే పోని, ఆ దైవికమైన విషయాల్లో ఆరాధన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ప్రార్థిస్తే ఏంటి, ప్రార్థించకపోతే ఏంటి. ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క జీవితం ఉన్నతమైన భవిష్యత్తు కలిగి ఉండాలంటే నేత్రం, నయనం ప్రధానం. దేవునికి స్తోత్రం. ఆ ప్రధానమైనటువంటి నేత్రమే లేకపోతే, ఇక్కడ చాలామంది 3 రకాల గుంపుల వాళ్ళు ఉన్నారు. ఏంటంటే, ఒక గుంపు వాళ్ళు ఏంటంటే, అయ్యా మేము మీకు సేవ చేస్తాం అనే గుంపు. రెండో వాళ్ళు ఏంటంటే, అయ్యో మా జీవితంలో మా కన్నులు పోతే మేము ఏం చేయాలని బిగ్గరగా ఏడ్చే వాళ్ళు కొంతమంది. ఏడుపు మొదలెట్టేశారట వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఏడుపు పెట్టేటువంటి వాళ్ళు ఒకరు. కానీ మూడవ గుంపు మనం చూస్తామో, ఆ ఏడుపు విన్నప్పుడు రోషము కలిగిన వారు ఒకరున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ సంఘములో ఏడుపులు వినబడుతున్నప్పుడు రోషము కలిగి ఆత్మచేత నింపబడిన వారు లేపబడుదురు గాక. హల్లెలూయా. మన కనుల ఎదుటే మన బిడ్డల యొక్క నేత్రాలు దుష్టుడు లాగేసుకుంటుండగా, లేక ఓడబెరుగుతుంటుండగా, మన కనుల ఎదుటే మన విశ్వాసి తోటి సహోదరుడు ఆ వారి యొక్క జీవితంలో వారి కన్నును కోల్పోతుండగా. ఏంటి కన్ను కోల్పోవడం అంటే? ఈనాడు ఈ లోకం ఎలాగ మారిపోయిందంటే, దీని బిడ్డలారా, కన్ను లేకుండా ఉండడం అంటే ఏంటో చెప్తున్నాను. ఈ లోకం అంతా కూడా దిగంబరత్వాన్ని, ఇప్పుడు దిగంబరత్వం అనటం లేదు, ఫ్యాషన్ అంటుంది. ఏమంటుందండి? ఫ్యాషన్.
ఈ లోకం పాపాన్ని పాపముగా చెప్పట్లేదు. దేవుడు పాపం అని చెప్పిన దాన్ని ఈ లోకం ఫ్యాషన్ అని చెప్తుంది. అంటే వారి కన్ను ఏమైందనమాట, తీసివేయబడింది. కన్ను కనిపించకపోవడం అంటే ఏంటి అన్నమాట అర్థమో, తప్పు అని చెప్తే అది కాదు, ఇది కరెక్ట్ అని చెప్తుంది లోకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ వాళ్ళారా, అన్నిటికీ రాజీ చేసేది ఈ యొక్క లోకం. దేవుని యొక్క వాక్యం అనుదినము నువ్వు ధ్యానించాలని చెప్తుంటే ఈ లోకం ఏం చెప్తుంది, అవసరం లేదు, చదవవలసిన అవసరమే లేదు, అసలు దేవుడే లేడు అని లోకం చెప్తుంది. ఈనాడు మన కనులు మన ఎదురుగుండానే మనకు తెలియకుండా మన కనులు ఓడబెరకబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు మరలా ఏది పాపమో అది పాపమని మనము గుర్తించినట్లు దేవుడు మన మనోనేత్రం వెలిగించును గాక. ఏది అసత్యమో అది సత్యమని గుర్తించగలిగినట్లు మన కనులు మరలా తెరవబడును గాక. ఏది అబద్ధమో అది అబద్ధమని మనం గుర్తించగలిగినట్లు మన యొక్క భ్రమ కలిగించేటువంటి నేత్రాల నుంచి విడుదల పొంది దర్శనము కలిగిన నేత్రాలు గల వారంగా మన ముందుము గాక. అందుకొరకే అంటున్నాడు కదా, పిలామంటాడు, కన్నులు తెరవబడిన వాని దేవోక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి కాదు, ప్రతి అధ్యాయంలో ప్రతిసారి తను అంటున్నాడు, కన్నులు తెరవబడిన వాని దేవోక్తి. ఈ రోజు నా కన్నులు తెరవబడ్డాయి. నేను కన్నులు మూయబడిన వాడిగా నా ఎదుట ఉన్న దేవుణ్ణి చూడలేకపోయాను. నా గాడిద చూడగలిగింది కానీ నేను చూడలేకపోయాను. కత్తి దూసినటువంటి ఆ సర్వ సైన్యాధ్యక్షుణ్ణి నా గాడిద చూడగలిగింది కానీ నేను చూడలేకపోయాను. కానీ తనంటాడు, కన్నులు తెరవబడిన వాని దేవోక్తి. 24వ అధ్యాయం 23వ అధ్యాయంలో మనం చూస్తాం, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి. ఒక్కసారి కాదు, 23, 24 అధ్యాయాలు చదివితే ఎన్నోసార్లు ఆ మాట తను వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్తలారా, ప్రవక్తనిలారా, దేవుని యొక్క దర్శనాలు చూసేవారులారా, ఏ రోజు మరలా దేవుడు మీ కనులు తెరుచును గాక. ఎందుకు మీకు నింద, ఎందుకు మీకు కష్టం, ఎందుకు మీకు శ్రమ, ఎందుకు మీకు నష్టం, ఎందుకు మీ జీవితాల్లో మునుపటిలాగా మెలకుగా ఉండలేకపోతున్నారంటే మీ కనులు దుష్టుడు ఓడబెరికేశాడు. పరలోకపు దర్శనం కలిగినటువంటి మీ నేత్రాలను వాడు తీసివేసేశాడు. ఇప్పుడు పరలోకంతో మీకు సంబంధం లేదు, భూమి మీద మాత్రమే మీరున్నారు. ఈరోజు మరలా మన కన్ను అదే స్థానంలో ఉండునట్లు దైవికమైనటువంటి కృప అనుగ్రహించినట్లు మన కొరకు ఒక రోషము గలవాడు వచ్చును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క అభిషేకం మనం ఎక్కడున్నా మనల్ని కనుగొంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, పొలంలో ఎడ్లను కాసుకుంటూ పొలమును దున్నుతూ ఉన్నటువంటి సౌలు ఈ యాబేష్ గిలాదు వారు అందరూ గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపులు విని, ఏంటా ఏడుపులు అని అన్నప్పుడు ఆ వార్త వినగానే దేవుని ఆత్మ తన మీదకు వచ్చిందట. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో ఈ యొక్క విషయము ఆలకించి నింద కలిగిస్తాననే మాట ఆలకించబడినప్పుడు, అవును, నీ కుటుంబానికి నింద కలిగించడానికి నీ భర్త వలన, నీ భార్య వలన, నీ బిడ్డల వలన, నీ కుటుంబం వలన ఎవరో ఒకరి ద్వారా నింద కలిగించాలని దుష్టుడు ప్లాన్ చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ చేత నీవు నింపబడాలి. నీ యొక్క జీవితంలో వార్త వినగానే వారితో పాటు కూర్చుని ఆడడం కాదు. ఇప్పుడే చాలా మంది జీవితాల్లో జరిగిపోయిన తర్వాత అయ్యో దేవుడు నాకు బయలుపరచడం అనుకుంటున్నాం. కాదు, జరగక ముందే మనం మేల్కొందాం. జరగక ముందే ఆ దేవుడు చూపించినటువంటిది నిజము అని మనం నమ్మగలిగితే మనం ముందే జాగ్రత్త పడతాం. దేవునికి స్తోత్రం. ఆ జాగ్రత్త పడకే ఇప్పటికే మనం నిందల పాలైపోయాం. అంటే అర్థం ఏంటి తెలుసా? మీ దేవుడిచ్చిన మీ దర్శనం అనే నేత్రాన్ని మీరు గ్రహించలేదు. దుష్టుడు దాన్ని కబ్జా చేసేసాడు. ఇప్పుడు ఇక మీకు దర్శనాలు లేవు. ఇప్పుడు మీకు ఏమి లేవు, దర్శనాలు లేవు. రాజీ పడిపోతున్నారు, అన్నిటికీ రాజీ పడిపోతున్నారు. ఈరోజు మరలా ప్రభు రోషము కలిగిన వారిని లేపునుగాక. ఆ
సౌల వార్త వినగానే దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఓ సౌలు పొలంలో ఉన్నాడండి, దేవాలయంలో లేడు, ఆరాధనలో లేడు, పాటలు పాడట్లేదు, స్తోత్రాలు చెల్లించట్లేదు, వాక్యం ధ్యానించట్లేదు, పొలంలోనే ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఆత్మ తను వెతుక్కుంటూ వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పని చేయుచున్న చోటనే దేవుని ఆత్మ తనని ప్రేరేపించింది. పని చేయుచున్న చోటనే ఏది ప్రాముఖ్యమైనదో తను గుర్తించినట్లు చేసింది. ఇప్పుడు వ్యవసాయం చేయడం ముఖ్యమా, ప్రజలను కాపాడడం ముఖ్యమో తన జీవితంలో తను తెలుసుకునేటట్లు చేసింది. ఈ రోజు నీ జీవితంలో నువ్వు పని చేస్తున్నప్పుడు, నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నీకు ఏదైనా ప్రేరేపిస్తే నువ్వేం చేయాలో అది చేయడానికి నిన్ను నీవు సిద్ధపరచుకుందువు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏంటంటే ఈ వార్త ఈ మాట చెప్పండి, అబ్బాయి వాళ్ళకి నేను శత్రువు అయిపోతానండి, వాళ్ళు నా మాట వినరండి, ఎందుకు వచ్చిన కూడా వాళ్ళు ఇంటి అన్నారు, వినపోతే ఉన్నారు, పోతే పోనీ అని చెప్పేసి ఎవరికి ఏం చెప్పకుండా చెప్పినా అపార్థం చేసుకుంటారని చెప్పేసి, స్నేహం పోతుందని చెప్పేసి రాజీ పడిపోతున్నారు. కాదు, ఈరోజు మనలో మన ఆత్మ ఏం చేయబడాలా? ఏం చేయబడాలా? రేపబడాలా. కారణం ఏమిటి? దుష్టుడు నింద కలిగించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయం మనం చెప్పకపోతే నింద వచ్చేస్తుంది. నీ స్నేహితుడికి నింద వస్తే నీకు వచ్చినట్టే కదా. ఫలానా దాంతో ఫలానా వాడితో తిరిగే ఇది ఇలా తయారైంది అంటారు, కానీ తనంతట తాను పాడైపోయింది అంటారండి. అప్పుడు ఆ నింద ఎవరికి వచ్చిందనమాట? నీవు చెప్పలేదు కాబట్టి కదా వచ్చింది. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మ చేత మనం నింపబడదుము గాక. లెట్ గాడ్ స్పిరిట్ విల్ బి ఇన్స్పైర్ అవర్ హార్ట్స్ టుడే. ఏ రోజు దేవుని అభిషేకం మనను ప్రేరేపించును గాక. నిజముగా ఆత్మ చేత మనం ప్రేరేపించబడిన వారైతే మొదట వారు అనొచ్చు ఇది ఏమి కాదని, కానీ నీవు ఆత్మ ద్వారా చెప్పావు కాబట్టి, నీ నోటి మాట ద్వారా కాదు కాబట్టి, నీలో ఉన్న ఆత్మ వారిలోనికి ప్రవేశించి వారిని ప్రేరేపుతుంది. దేవునికి స్తోత్రం. పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తుంది. వారికి కూడా నిశ్చయమే, నిజమే, నా స్నేహితురాలు నాతో చెప్పింది కరెక్టే, ఆ టైంలో మొహమాటం కొద్ది నేను కాదన్నాను, కానీ ఇది కరెక్టే అని వారి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి సరిచేయబడేటట్లుగా దేవుని యొక్క ఆత్మ చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈనాడు ఈ సంఘాలలో మరలా నాహాసు లాంటి వారు ప్రవేశిస్తూ ఉంటే సౌలులాగా ఆత్మ పొందిన వారు లేపబడుదురుగాక. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు లేపబడుదురుగాక. ఏడ్చేవాడు ఏడనవ్వండి, రాజీ పడిపోయేవారు రాజీ పడిపోనవ్వండి, మీకు సేవ చేస్తామని వాళ్ళు సేవ చేస్తాను అని చెప్పనవ్వండి. ఆత్మపూర్ణులైన వారు ఆత్మపూర్ణులుగా తీర్చబడదుము గాక. ప్రతి పరిస్థితులు మార్చబడినట్లు, మరలా యథాస్థితికి వచ్చినట్లు యాబేష్ గిలాదు వారు మరలా నాహాసుకు బానిసలు కాదు, నాహాసే యాబేష్ గిలాదు వారికి బానిసగా మార్చబడాల. ప్రభువుకు అసాధ్యమైంది లేదు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, గిలాదు నాది, మనస్సే నాది. కానీ ఇప్పుడు ఆడిన నాహాసు ఏమంటున్నాడు? గిలాది నాదిగా చేసుకుంటాను అంటున్నాడు. నాది గిలాది అంటే అర్థం ఏంటండి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుసుకోండి, నేను చెప్పను. దేవునికి స్తోత్రం. అన్నీ చెప్పేస్తే పోనీ ఏదైనా హృదయంలో పెట్టుకుని వెళ్తున్నారా? అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఈరోజు ఒక రోషం రావాలి. ఏంటి తెలుసా? ప్రభువా, నేను ఈ రోజు నుంచి నీ దర్శనాలు చూడాలా, నీ కళలు కనాలి. దేవుని వాక్యం చెప్తే అంచె దినాలలో అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. వృద్ధులు కళలు కంటారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు అంటున్నాడు కదా. మరి మధ్య వయసుల పరిస్థితి ఏంటి? మనుషులందరూ అన్నాడు కదా, అయినా మన అందరి మీదకి తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. కాబట్టి మనకి తెలియకుండానే ఏదేదో జరిగిపోతుంది. యేసు నామములో వాటన్నిటి నుంచి మనం విడుదల పొందినట్లు దేవుని ఆత్మ కార్యము జరిగించును గాక. హల్లెలూయా. మనము మేలు అనుకునేది మేలు కాకపోవచ్చు. ఈ లోకమంతా మేలు అని చెప్పేది మనకి కీడు కలిగిస్తుంది. దేవుని ఆత్మతో సరిపోలుద్దామని, దేవుని ఆత్మ ఎదుట, ఈ లోకం ఎదుట ఉన్న విషయాలు సరిపోల్చుకుందాం. ఏది మంచిది, ఏది చెడి, ఏది ఖ్యాతి గలది, ఏది అపఖ్యాతి గలది, ఏది మేలైనది, ఏది కీడైనది, ఇది లోకం ఏం చెప్తుంది, దేవుని ఏం చెప్తున్నాడు, ఈ లోకపు తీరేంటి, దేవుని యొక్క తీరేంటి, మనం పరిశీలన చేసుకోగలగాలంటే ఈ లోకపు కన్ను, ఎడమ కన్ను
దేవుని కన్ను కుడి కన్ను. కాబట్టి దేవుని యొక్క కుడి కన్ను ఏం చెప్తుందో దాన్ని అనుసరించి మనం నడుచుదుము గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు లేపబడును గాక. గట్టిగా స్తోత్రం చెప్పుదుము గాక. అందరూ మీ కుడి కన్ను మీద చేయి పెట్టండి. యేసు నామములో ఈ కన్నును దుష్టుడు ముట్టకుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందువరకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ లోకపు దేవత మనుషులందరికీ గుడ్డితనాన్ని కలగజేస్తుండగా దేవుని యొక్క యేసు క్రీస్తును గూర్చిన సువార్త ప్రకాశము మన హృదయాలను వెలిగింపజేస్తుంది. అంటే మనోనేత్రాన్ని వెలిగింపజేస్తుంది, అనగా ఆత్మీయ నేత్రం. ద స్పిరిచువల్ ఐ విల్ బి ఓపెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మన హృదయపు నేత్రము తెరవబడును గాక. మన మనోనేత్రము తెరవబడును గాక. మన జీవితంలో ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు అర్థమవును గాక. అలాంటి అర్థమయ్యేటట్లుగా మనం నడుచుకునేటట్లు దేవుడు తన కార్యమును జరిగించును గాక. దుష్టుడు కేకలేస్తే కేకలేను, వాడు కేకలు మాత్రమే వేస్తాడు, కార్యం దేవుడు చేస్తాడు. దేవుని కార్యం కొరకు ఎదురు చూద్దాం. దేవుని మహిమ కొరకు ఎదురు చూద్దాం. ఆయన మాటలు చెప్పేవాడు కాదు, తన శక్తినే బయలుపరిచేటువంటి వాడు, తన మహిమనే బయలుపరిచేటువంటి వాడు, తన కృపనే బయలుపరిచేటువంటి వాడు. ఆయన విమోచకుడిగా ఉన్నాడు, రక్షకుడిగా ఉన్నాడు. మన మధ్యకు ఆయన వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి ఈ సంఘంలో దర్శనాలు చూసేవారు లేపబడుదురుగాక, కలలు కనేవారు లేపబడుదురుగాక, ప్రవచించేవారు లేపబడుదురుగాక, దేవుని వాక్యము గ్రహించగలిగే వారు లేపబడుదురుగాక. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీ బిడ్డలందరూ పొందుకొందురుగాక. నాహాస్ అనేవాడిక ఏమాత్రం మన దగ్గరికి వచ్చి మాట్లాడకుండునట్లు ఆ చీకటి, ఆ అంధకార ప్రభావం మన మధ్య నుంచి తొలగిపోవును గాక. ప్రభు గలిలయ ప్రాంతము గుండా నడుస్తుంటే మరణ ఛాయలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యకరమైన వెలుగును చూచారు. అభిషక్తుడైన మన ప్రభువు సంఘము మధ్యకు వచ్చును గాక. సౌలే లేచినప్పుడు నాహాసు సైన్యమంతా పారిపోతే యాబేష్గిలాదు వారికి రక్షణ కలిగితే మన మహాప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు, మన విమోచకుడైన యేసుక్రీస్తు మన మధ్యకు వస్తే, ఆయన మన మధ్య ఉంటే ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏ రోజు మీరు కోల్పోయిన దర్శనం మరలా తిరిగి పొందుదురు గాక. మీలో ప్రార్థన పట్ల పట్టుదల వచ్చును గాక, ఆసక్తి పుట్టును గాక, వాక్య ధ్యానం పట్ల ఆసక్తి పుట్టును గాక. ఎందుకో తెలియదు కానీ కుటుంబ సమస్యలు, నిందలు, అవమానాలు, ఆర్థిక ఒడిదుడుకులు, లేకపోతే వారు వీరు అనడం మాటలు విని మన చెవిలో వినబడి ఇవన్నీ మనకు తెలియకుండా చూడండి, మీరు గమనించండి. ఈ అందరు మాటలు ఏటి మీద మనకి కోపం పుట్టించవు కానీ దేవుడి మీదే కోపం పుట్టిస్తాయి. అవునా కాదా? మాట్లాడరేటండి. ఇప్పుడు పిల్లోడి మాట వినకపోయినా దేవుడి మీద కోపం, భర్త మనల్ని ప్రేమించకపోయినా దేవుడి మీద కోపం, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దేవుడి మీదే కోపం, బట్టలు కొనవలసిన వాళ్ళు కొనకపోయినా దేవుడి మీదే కోపం, తిండి ఆ రోజు చికెన్ లేకపోయినా ఎవరి మీద కోపం చెప్పండి. మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ మాంసం గురించి కదా దేవుడి మీద శనిగారు కోపడ్డారు, అవునా కదా? చెప్పండి. మాట్లాడరేటండి. అన్నిటికీ కారణం ఎవరు అన్నమాట? దేవుడే. అన్నిటికీ కారణం ఎవరు? దేవుడే. మనం కాదు. అసలే మనం ఏం చేయలేదు. అసలే చాలా మంచోళ్ళు మనం, చాలా పరిశుద్ధులు మనం, చాలా భక్తి పనులు మనం. ఎందుకంటే మన నేత్రం మూయబడిపోయింది, మనకేం తెలియదు. గుడ్డోళ్ళకి అప్పుడు గుడ్డివాడికి ఏంటంటే అతను ఎక్కడున్నాడో అదే ప్రపంచం కదా, లోకం ఏం కనబడదు. ఏ రోజు అన్నిటికీ కారణం దేవుడు అని చెప్పింది నా మనోనేత్రము మూయబడ్డం వల్లే. ఏ రోజు నా నేత్రం తెరవబడును గాక, దానికి కారణం ఏంటో నేను తెలుసుకుందును గాక. హల్లెలూయా. నేను బిడ్డలారా, ఉదయ కాలంలో యవనస్తులకు ఒక మాట చెప్పి ఒక స్టోరీ చెప్పాను. రాజుగారి దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి, అయ్యా ఒక రాజుగారి దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, ఒక యజమాని దగ్గర, ఒక దరిద్రుడి దగ్గర ఒకే గొర్రె ఉంది. మరి 100 గొర్రె ఇంటికి బంధువులు వచ్చారు భోజనం కొరకు. అప్పుడు 100 గొర్రెల్లో ఒక గొర్రె తీసుకొచ్చి
భోజనం సిద్ధపరచవచ్చు కదా. కానీ ఆ 100 గొర్రెలనేమో సేఫ్గా ఉంచుకుని ఆ ఒక్క గొర్రెని ఆ దరిద్రుడి దగ్గర నుంచి లాక్కొచ్చేసి వధించేసి విందు ఏర్పాటు చేశాడు. మరి అలాంటి రాజుగారిని ఏం చేయాలి అని ప్రవక్త అయిన నాతాను అడిగితే దావీదు అంటాడు కదా, రోషంతో లేచిపోయి అలాంటి చంపేయాలి. ఆయన ఏం చేయాలట? మరణ శిక్షణ విధించారు. మరణానికి పాత్రుడు, మరణదండన వేసేయాలి. అయితే ఆ మనుషుడు నీ వెంటంతో మనవాడు ఉగ్రుడైపోయి కోపం గుంజుకొని ఎవరక్కడ సైనికులు అన్నాడా? లేదు. వెంటనే తన రాజవస్త్రాలను తీసివేసి సింహాసనాన్ని దిగి దేవుని మందిరానికి వెళ్ళి మోకాలుని, అయ్యా నేను పాపిని, నేనంత దుర్మార్గం చేశాను, నన్ను క్షమించు అని తన మూయబడిన మనోనేత్రాన్ని తెరుచుకుని ప్రభు సముఖంలో ప్రార్థన చేశాడండి దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మన కష్టానికి, మన శ్రమకు, మన దుఃఖానికి, మన బాధకు కారణం ఏంటో మనం కనుగొంటే నిజంగా మనకు ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలిసిపోతుంది. మనం ఇప్పటి వరకు ప్రార్థన చేసిన దేవా నువ్వు నాకు అన్యాయం చేసావు, నువ్వు కష్టం కలిగించావు, నువ్వు బాధ కలిగించావు అని అంటున్నాం. కానీ మన మనోనేత్రం తెరవబడితే నిజముగా ఆత్మ మనకి చెప్పసఖ్యం కాని మురుగుతో ఎలాగ ప్రార్థన చేయాలో మన బలహీనతలో మనకు సహకారం చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన కష్టానికి కారణం మన కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, మనవరాలు లేక అల్లుడు అనుకుంటాం. కానీ మనమే కారణం, వాళ్ళెవరు కాదు. మన మనోనేత్రం మూయబడింది కాబట్టి మనకు తెలియలేదంతే. ఈరోజు మనకి తెరవబడును గాక. హల్లెలూయా. కాబట్టి నిశ్చయముగా ప్రేమ బిడ్డలారా, నేను ఈ నాహాసు గురించి, యాబేష్ గిలాదు వారి గురించి ఒకప్పుడు నేను వాక్యం చెప్పాను చాలా కాలం క్రితం. కానీ ఈ రీతిగా నేను చెప్పలేదు. దేవుని యొక్క ఆత్మ నాతో మాట్లాడింది రాత్రి. నీ యొక్క జీవితంలో వాడు నీ కుడి కన్నునే లేకుండా, అంటే దైవికమైన నేత్రమే లేకుండా వాడు చేయాలని చూస్తున్నాడు. దైవత్వముతో సంబంధము లేకుండా నరునికి నాశనం చేయాలి. ఈ లోకములో ఉన్న నరులందరికీ వాడు కుడి నేత్రాన్ని తీసేయడం గల, అంటే దేవుడినే కనబడకుండా, దైవికమైన కార్యాలు కనబడకుండా చేసేసి సంఘానికి కూడా కుడి నేత్రం లేకుండా చేసేసాడు, కుడి కన్ను లేకుండా చేసేసాడు. మరలా తిరిగి దేవుడు మన కన్నులను మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మీరు అప్పుడు ప్రార్థన చేయండి. మీ కుమారుడు గురించి, మీ కుమార్తె గురించి, మీ ఇంటిని గురించి, మీ భర్తల గురించి, మీ బిడ్డ భార్యను గురించి దేవుడు అనుగ్రహించే దర్శనాలు, కళలు మీరు చూస్తే మీకే ఆశ్చర్యమైపోతుంది. నిశ్చయముగా దేవుడు మళ్ళా రీప్లేస్ చేయనుగాక. సౌలులాగా పొలములో మన పనిలో మనం నిమగ్నం అయిపోయాము. వేతన ఎక్కువైపోయింది, ఇప్పుడు పని ఎక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది, పని ఎక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది, పని ఎక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది, పని ఎక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది. కాబట్టి విసుగు ఎక్కువైపోయింది, అవిశ్వాసం ఎక్కువైపోయింది, అపనమ్మకం ఎక్కువైపోయింది, ఆ నేత్రమే మూసుకుపోయింది. దేవుని కార్యం మరలా ఇప్పుడు ప్రారంభమవునుగాక. లెట్ గాడ్ డూ హిస్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అద్భుతం జరగకుండా ఉండకపోవడం గల కారణము నీవు అనవసరంగా ఏడుస్తున్నావు కాబట్టి. కానీ ఈరోజు నీ ఏడుపును దేవుని యొక్క ఆత్మను ప్రేరేపించగలిగేదిగా ఉండునుగాక. కొందరినైనా ఈ మాటల ద్వారా దేవుడు ప్రేరేపించునుగాక. ఆత్మ ప్రేరణ ఎప్పుడైతే కలుగుతుందో నిశ్చయముగా మన కనులు మనకు వాపస్ ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం. మన దర్శనాలు మరలా మనం చూడడం ప్రారంభిస్తాం, మన ప్రత్యక్షతలు మరలా మనం చూడడం ప్రారంభిస్తాం. దేవుని ఆశీర్వాదం నిశ్చయముగా పొందుకుంటాం. కుడి హస్తం, కుడి నేత్రం దేవుని ఆశీర్వాదాలకు, సుఖాలకు, సంతోషాలకు, అభిషేకానికి, వాగ్దానానికి, ఆయన అద్భుతాలకు, ఆయన కార్యాలకు సూచనగా ఉంది. ఈరోజు మరలా వాటిని తిరిగి మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా యేసు, నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా పలకబడిన ఈ మాటలన్నీ అందరి జీవితాల్లో ప్రభువనైన ప్రయోజనకరమైనవిగా తీర్చబడి ఆధ్యాత్మికమైన జీవితంలో మేలులు పొందినట్లు నీవే కృప చూపించి సహాయం చేసి నీ మహిమను కనపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.